ఈ రోజు ఏంటి లగేజ్ అంతా పెట్టుకొని కూర్చొని ఉన్నాను అనుకుంటున్నారా? సో ఈ వీడియో అయితే నా మంత్లీ గ్రాసరీ షాపింగ్ అనమాట. సో ఇది వచ్చేసి లోకల్ షాప్లో షాపింగ్ చేసింది, ఇది వచ్చేసి డిమార్ట్లో షాపింగ్ చేసింది అనమాట. సో ఈ హెవీగా ఉంది. ఈ లోకల్ షాప్లో షాపింగ్ చేసేదాని వెనకాల ఒక మంచి రీజన్ ఉంది మా వరకు. సో ఏంటంటే కోవిడ్ ఉన్నింది కదా, ఆ కోవిడ్ ఉన్నప్పుడైతే చాలా మంది చాలా లాసెస్లో వెళ్ళారు, అందరికీ తెలిసిండేదే కదా. బట్ అప్పుడు ఏంటంటే ఈ షాప్ ఉన్నారు కదా, వీళ్ళ మా చుట్టుపక్కల ఉండేవాళ్ళే చాలామందే ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు చాలా లాస్లో ఉన్నారు వాళ్ళు కూడా. అంటే స్కూల్ ఫీజులు కట్టలేక, రెంట్స్ కట్టుకోలేక ఇలా కొంచెం ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. సో అదే టైంలో షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా డైలీ వర్కర్స్ ఉంటారు కదా, అంటే అప్పుడు చేస్తే వాళ్ళు కడుపు నిండుతుంది అలాంటి వాళ్ళు. అప్పుడు పోయి సరుకులు కావాలి, మాకు ఇప్పుడు ఇలా ఇబ్బందులు ఉన్నాయి, మేము డబ్బులు ఇవ్వలేము అంటే వాళ్ళు ఏం ఆలోచించలేదు. ఇట్స్ ఓకే, మీరు తీసుకుని వెళ్ళండి, మీరు ఎప్పుడైతే వర్క్కి మళ్ళీ వెళ్తారో అప్పుడు మీకు కుదిరినప్పుడు డబ్బులు తెచ్చి ఇవ్వండి అని చెప్పారు. మాకు అది వినేసి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు అందరూ అంటారు కదా, మనుషులంతా చెడ్డోళ్ళు అయిపోయినారు, మనుషులంతా మంచోళ్ళు అయిపోయినారు. ఇట్లా మంచి చెడు ఏది లేదు, సిచ్యువేషన్ తగినట్టు మనుషులు మూవ్ అవుతూ ఉంటారు. దాంతో ఏంటంటే సిచ్యువేషన్ తగినట్టు జనాలు కూడా మారుతారు, హెల్పింగ్ నేచర్ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తుంది అనేసి మాకు అప్పుడు చాలా బాగా క్లియర్గా అర్థమైంది. మాకు అది తలుచుకుని చాలా హ్యాపీ అయింది. సో అప్పుడు మేము గట్టిగా డిసైడ్ అయ్యాము, అంటే మేము పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసేసి ఒక 100-150 సేవ్ చేసిందంత మాత్రాన మనకేం పెద్దగా ఒరిగిపోదు. ప్లస్ మేము అక్కడ షాపింగ్ చేయలేదంటే వాళ్ళకి పెద్దగా ఏం లాస్ రాదు. సో మనం ఇలాంటి లోకల్ షాప్లో షాపింగ్ చేసామంటే వాళ్ళకు కొంచెం బిజినెస్ జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయడానికి కొంచెం మోటివ్ ఉంటుంది, వాళ్ళు కూడా తక్కువ లాసెస్లో ఉంటారు. మేము అప్పుడు గట్టిగా డిసైడ్ అయ్యాము. సో అప్పటి నుంచి మేము లోకల్ షాప్లోనే షాపింగ్ చేస్తాము. సో అక్కడ ఏం దొరకదో దాన్ని మాత్రమే మేము సూపర్ మార్కెట్స్ కానీ మాల్స్లో కానీ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూసామంటే చూడండి, దీని గురించి ఇంకో టాపిక్ చెప్తా. ఇది వచ్చేసి రవ్వ ఉలవలు. ఇది ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇది మంచి హీట్ ఫుడ్ కదా, కోల్డ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది, అందుకే ఉలవలు. ఇది వచ్చేసి ధనియాలు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటాయి ఆఫ్ కోర్స్, ఇవంతా ఇంట్లో ఉండాలి కదా. ఇంకా ఇది చట్నీ కోసం, ఇంకా పెసలు. ఇలాంటి ప్యాకెట్స్ అస్సలు నేను కొనుక్కుంటే ఇలాంటి పెద్ద ప్యాకెట్సే కొనుక్కుంటాను. బట్ ఏంటంటే మేము లిస్ట్ ఇచ్చేసి వచ్చామంటే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేస్తారు, ప్యాకింగ్ అంతా అయిన తర్వాత కాంటాక్ట్ చేస్తారు, మేము పోయి తీసుకుని వచ్చేస్తాము. అలాంటిది ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేదనేసి ఇలాంటిదన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇచ్చేసారు. ఇంకా నేను అక్కడ కూర్చొని చూడలేను కదా, ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. బట్ ఇదేంటంటే ప్లాస్టిక్ ఎక్కువ కదా, ప్రతి ప్యాకెట్కి చిన్నగా ఒకవేళ కట్ చేసేసామంటే అది మట్టిలో కలిసిపోతుంది, అది ఉండిపోతుంది మట్టిలోనే అనేసి, అంతే. ఇంకా కొంచెం నాకు నచ్చదు. వెనిగరు రేర్గా యూజ్ చేస్తా, ఖాళీ అయిపోయింది, అందుకే ఇంకొకటి తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. టీ కూడా తాగుతాను, బట్ ఏంటంటే పాల్లో తాగేటప్పుడు ఇంకా ఎక్కువ కాఫీ తాగేదాన్ని. ఇప్పుడు నేను డైరీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయట్లేదు, చాలా రేర్గా యూజ్ చేస్తాను, అది ఇంట్లో ఊర్లో వెళ్ళినప్పుడు అంతే. ఘీ, పెరుగు అలాంటివి యూజ్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఇది ఎందుకు కొన్నానంటే బ్లాక్ కాఫీ తాగుతాను. ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా వస్తుంది. నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను కాఫీ, బ్లాక్ కాఫీ నా వర్షన్లో. ఇంకా వచ్చేసరికి అటుకులు, ఇడ్లీ దోశ చేసేటప్పుడు కావాలి కదా. ఇది చట్నీ లవర్స్ కోసం, చిత్రాన్నం కోసం అంతా యూజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఇలానే కొంటాను అనేసి కాదు, వేరేగా కూడా కొంటాను, సిచ్యువేషన్ బట్టి, అంటే వెదర్ని బట్టి. సో సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, సమ్టైమ్స్ ఇంకా తక్కువ కూడా ఉంటాయి. సో ఇంకా ఇక్కడికి వస్తే డిమార్ట్ షాపింగ్, డిష్ వాషింగ్ బార్స్. నేను లిక్విడ్ యూజ్ చేయను, ఆల్రెడీ లాస్ట్ టైం కొని ఇంకా ఉంది నా దగ్గర. బట్ నేను పాత్రలు కడగడానికి మాత్రం అది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను వేరే దానికంతా యూజ్ చేస్తాను, నేను చెప్తాను ఫ్యూచర్ వీడియోలో ఏమిటికి యూజ్ చేస్తాను అనేసి. నాది ఎక్కువ హై కెమికల్స్ ఉంటాయనేసి నేను దాన్ని యూజ్ చేయట్లేదు, అయితే కొంచెం కెమికల్స్ తక్కువ అనేసి. అది కూడా నేను పతంజలిదే వాడతాను, ఇంకా విమ్, ఎక్సో ఇలాంటివి ఏది వాడను. ఇంకా మా పిల్లల కోసం లోషన్, బట్
బట్స్, ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, కారం పొడి వచ్చేసి ఊర్లో చేసుకునేదాన్ని. ఈసారి సాంబార్ పొడి ధనియాల పొడి చేసుకునే లోపలే టైం అంతా సరిపోయింది, చేసుకోవడానికి టైమే కుదరలేదు. సో అందుకే ఇప్పుడు ఒక ½ kg తీసుకున్నా. సో దగ్గర ఇంకా 1 year లోపల వస్తుంది వచ్చేస్తుంది. పింక్ సాల్ట్, ఇది నా లిస్ట్లో లేదు కొనుక్కోవడానికి, బట్ ఏంటంటే ఆఫర్లో బాగుంది. అంటే ఎంఆర్పి వచ్చేసి 99 రూపీస్ ఉంది, ఆఫర్లో 36 రూపీస్కే వచ్చిందనమాట, అందుకే కొనుక్కున్నాను. ఇంకా యాజ్ యూజువల్ అందరూ కొనుక్కునేది క్రీమ్స్, బట్స్. ఇది వచ్చేసి మా ఇంటి ఆయన కోసం చూసుకున్నాను. ఆయనకు నచ్చిందంటే మా ఇంట్లో ఉండే షెల్ఫ్లో ఉంటుంది, లేదంటే డిమార్ట్లో ఉండే షెల్ఫ్లో ఉంటుంది. చూద్దాం ఆయనకు నచ్చుతుందో లేదో. ఇది వచ్చేసి వాటర్ బాటిల్, ఇది ఈరోజే కొన్నాను. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఇంక తనే ఫస్ట్ యూజ్ చేయాలి అనేసి కడిగేసి ఫిల్ చేసి వాడేసి అంతా చేసేసాడు. పిల్లలు అంటే అంతే, మనం ఏం చేయలేము. ఇంకోటి ఏమంటే నేను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు నేను ఫిక్స్ అయిపోతాను ఇంతే కొనాలా అనేసి. సో ఆ లైన్ లోపలే ఉంటుంది, చాలా రేర్ క్రాస్ అయ్యేది. సో నేను కూడా ముందు అన్నీ కొనుక్కొని వచ్చేదాన్ని, బాగా ఒక ఎంత కొనుక్కొని వచ్చేదాన్ని, మొత్తం నా చుట్టుపక్కల నిండిపోయాను అట్లా. బట్ ఇప్పుడు ఏంటంటే అదంతా వేస్ట్ ఆఫ్ ద మనీ, వేస్ట్ ఆఫ్ ద టైం. దానంతా చూసి గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని ఈ ప్లాస్టిక్ ఎక్కడన్నా అదంతా టైం చాలా ల్యాగ్ అవుతుంది. అందుకే నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను. నాకు ఏం కావాలన్నా 100% దాన్ని కొనుక్కొని వస్తాను. లైన్ క్రాస్ అయ్యేది ఎక్కడ అంటే ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతాను అంతే. ఓవరాల్గా ఇది నా షాపింగ్ థింగ్స్ అండ్ నా ఒపీనియన్ షాపింగ్ రిలేటెడ్లో. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.